చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రధానంగా గత నెలలో కూడా ఇరువురు మరి ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి సబ్ దృష్టికి తీసుకొస్తున్నాడు అధ్యక్ష. అదే కాకుండా పంట నష్టాలు కూడా కోట్లాది రూపాయల పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఒక పరిష్కారం కూడా గతంలోనే మరి మన మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్స్, కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎలిఫెంట్ క్యాంప్ రన్ చేయగలిగితే అటు ఎలిఫెంట్కి సంబంధించినటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ మదమెక్కినటువంటి మదపు ఏనుగులను కంట్రోల్ చేయడానికి ఆ కుంకి ఏనుగులు ట్రైన్డ్ అయ్యాయి కాబట్టి వాటిని పరిష్కారంగా తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా దాదాపు 20 హెక్టార్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా సమస్య లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే వెళ్తా ఉందో, ఎక్స్ప్రెస్ వే పోతా ఉందో, ఆ రోడ్డుకి ఫారెస్ట్ నుంచి ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ దాదాపు 17 కోట్ల రూపాయలు మరి డిపాజిట్స్ లో అలాగనే ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు వాడి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయగలిగితే అటు పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని రెండూ కూడా మరి కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఎలిఫెంట్ క్యాంప్స్ అక్కడ కానీ పెట్టగలిగితే ఎక్కడో బందీపూర్కి వెళ్లే పరిస్థితి లేకుండా ఇక్కడనే టూరిజం కూడా, ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్రాంతంలో అవకాశం ఉంది అధ్యక్ష. దయచేసి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష.